హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి అంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులరిటీ కమిషన్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో వీడియోని పూర్తిగా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో డీటెయిల్గా అయితే ఎన్ని పోస్టులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్తాము. సో స్టెప్ బై స్టెప్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్లియర్గా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా క్లియర్గా చదువుకోండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 46 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట. ఓకే, సో ఇందులో ఎన్ని పోస్టులు ఏంటిది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇది ఎట్లా అప్లై చేయాలి అని అంటే మీకు 120 రూపాయల ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీని అయితే తీయాల్సి ఉంటుంది. TSERC ఫౌండ్ అనే పేరు మీద ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కానీ డీడీ అయితే 120 రూపాయల డీడీ చెప్పినటువంటి దాని మీద తీయాల్సి వస్తుంది. తీసి ఇది ఆఫ్లైన్ సెలెక్షన్ అన్నమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెలెక్షన్స్. ఓకేనా, సో దీనికి సంబంధించిన అడ్రస్ కూడా కింద మనకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది ఏ అడ్రస్ కూడా మనం కొరియర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ నోటిఫికేషన్లో ఒక ఫార్మాట్ ఇచ్చాడు, ఆ ఫార్మాట్ ఫిల్అప్ చేసి డైరెక్ట్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే మనం కొరియర్ చేయాల్సి వస్తుంది. సో కొరియర్ చేసిన దాన్ని బట్టి అయితే సెలెక్షన్స్ ఉంటుందట. అండ్ ఇది రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూతోనైతే మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందట. దానికంటే ముందు మన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకటే పోస్ట్కి సంబంధించి దానికే మనకు 2-3 పోస్టులకు అప్లై అయితే ఒకటేసారి అన్నీ కొరియర్ చేసి పంపించాల్సిన అవసరం లేదు. దేనికైతే డిఫరెంట్ మనం ఎలిజిబుల్ ఉంటామో క్వాలిఫికేషన్ బట్టి దానికి సపరేట్ అయితే కొరియర్ చేయాల్సి వస్తుంది. చేయండి అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో హౌ టు అప్లై అని ఇక్కడ ఉంది. మనకు 1 ఏప్రిల్ 2024 లోపు డోర్ నెంబర్ 11-4-660 5th ఫ్లోర్ సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 50004 అడ్రస్కి అయితే పంపించాల్సి వస్తుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో ఒకసారి అయితే నీట్గా చదువుకోండి. సో దీనిలో ఏమేమి పోస్టులు అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసి కూడా అదే మెన్షన్ చేసిన నోటిఫికేషన్లోనే ఉన్నది, ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఇందులో మనం కింద నుంచి పైకి వద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఆఫీస్ సబార్డినేట్స్ ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్స్. ఓకే, రిసెప్షనిస్ట్ అయితే ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీలో. ఓకే, పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్, 3 ఉన్నాయి మొత్తం. ఓకే, ఒకటి నెంబర్ పోస్టులు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ 2 ఉన్నాయి. లైబ్రరీని పోస్ట్ ఒకటి ఉంది. క్యాషియర్ పోస్ట్ ఒకటి ఉంది. అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ఆర్ కన్జ్యూమర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్ సంబంధించిన పోస్ట్ అయితే ఒకటి ఉంది. అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పోస్ట్ ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ టెరిఫిక్ ఇంజనీరింగ్ పర్పస్లో ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ టెరిఫీ ఎకనామిక్స్లో ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ టెరిఫీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అనలిస్ట్లో ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీడ్యూర్లో ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ లా ఇందులో ఒక పోస్ట్ ఉంది. అండ్ డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఓకే ఇందులో ఒకటి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్మిషన్లో ఒకటి ఉంది. సో జాయింట్ డైరెక్టర్ అండ్ ఇంజనీరింగ్లో ఒకటి ఉంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. రకరకాల పోస్టులకు సంబంధించిన అయితే నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటిది అనేది కూడా క్లియర్గా మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. దానికి ఎక్స్పీరియన్స్ కావాలా దాన్ని కూడా మొత్తం మెన్షన్ చేశాడు. సో ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీరైతే ప్రతి పోస్ట్కి వచ్చేసి మీకు 16th పేజ్ నుంచి అయితే మీకు పోస్ట్లో డీటెయిల్స్ ఏమేమి కావాలి, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఒకసారి చూసుకోండి. వీడియోని అయితే లెంత్ అవుతుంది కాబట్టి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను తెలియజేస్తాను. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇదంతా డైరెక్ట్ సెలెక్షన్ ప్రాసెస్, ఎటువంటి ఎగ్జామ్స్ కూడా ఏం లేదు, వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. ఓకే, ఓఎంఆర్ షీట్లో కానీ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఎటువంటిది లేదు. మన క్వాలిఫికేషన్ బట్టే మనం ఎప్పుడైతే పార్సల్ చేస్తాం కదా, కొరియర్ చేస్తాం కదా, ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి దాన్ని బట్టే మనకి ఇంటర్వ్యూ అనేది కాల్కి పిలుస్తాడు అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైనంత మట్టుకు చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే ఏప్రిల్ 1 దాకా ఉన్నది కాబట్టి. ఓకే.
షేర్ చేస్తానని అనుకుంటున్నాను, లైక్ చేస్తారని వీడియోని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.